వేదిక సాగర్ సార్ గారికి, అలాగే ఈ ఫేర్వెల్ అండ్ వెల్కమ్ మీటింగ్కి వచ్చేసిన పేరెంట్స్కు, అలాగే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, పనిచేస్తున్నటువంటి ప్రతి టీచర్కు, నాన్ టీచర్ స్టాఫ్కు నా అభినందనలు. ఈ కార్యక్రమం ఫేర్వెల్ అండ్ వెల్కమ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ డే. సో 10th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. తర్వాత పాఠశాల అన్నారు, స్కూల్ అన్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏమి కాలేజ్ లెవెల్కి వెళ్తాం. కాలేజ్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇంకొక లెవెల్ ఉంటుంది, దాన్ని యూనివర్సిటీ లెవెల్ అంటారు. సో స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్కు మనం ప్రయాణిస్తుంటాం స్టూడెంట్స్గా. సో స్కూల్ లెవెల్లో వాతావరణము చాలా ఇన్నోసెంట్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, నిష్కల్మషంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని ఉంటారు. అంటే చిన్నపిల్లలదే, ఎక్కడో దేవుని రాజ్యం ఉంటుంది, లేకపోతే పరలోకం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటారు కదా. చిన్నపిల్లల మధ్యలోనే ఉంది అని బైబిల్లో ఉంది. కారణం ఏమంటే దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, వాళ్ళకు ఏమీ తెలియదు పాపం. మనం ఏది చెప్తే అది నేర్చుకుంటారు. అది స్కూల్ లెవెల్. కాలేజ్ లెవెల్కి వచ్చేకల్లా మనం థింకింగ్ పవర్ డెవలప్ చేసుకోవాలి, ఆలోచించేది రావాలి. ఆలోచిస్తేనే మనం అక్కడ సర్వైవ్ కాగలుగుతాం. సో స్కూల్ లెవెల్లో జస్ట్ టీచర్ ఏది చెప్తున్నాడో మీరు వింటుంటారు. కాలేజ్ లెవెల్లో టీచర్ చెప్పేది వినడంతో పాటు ఆలోచించడం కూడా చేయాలి, థింక్ చేయాలి. అంటే దాంట్లో ఉన్న ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఇంకా నేనేమన్నా కొత్తగా ఆలోచించి చేర్చగలనా అంటే క్రియేటివిటీ. ఇవన్నీ కాలేజ్ లెవెల్కు వచ్చే యాడ్ అయ్యేది. స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్కు మనం యాడ్ చేసుకోవాల్సింది. సో కాబట్టి ఫేర్వెల్ అండ్ వెల్కమ్ ఎందుకు చేస్తామంటే కారణం ఏంటంటే పేరెంట్స్ అందరు స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉంటారు కదా. సో అవుట్ గోయింగ్ వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి. సో ఎలా ఉండాలి, మామూలుగా రెగ్యులర్గా ఇస్తుంటారు. ఒక స్పెషల్ అకేషన్ అంటే ఇంకా నువ్వు కాలేజ్ లెవెల్కి వచ్చేసినావు, సో పేరెంట్స్ ముందర కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేది ఒక ఉద్దేశం. సో ఫస్ట్ ఈ అకేషన్ ఉపయోగించుకొని పేరెంట్స్కి కొన్ని చెప్దామనుకున్నాను నేను. కొన్ని పేరెంట్స్కి ఏంటంటే యాజ్ ఎ పేరెంట్గా, నేను కూడా పేరెంటే కాబట్టి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఎట్లా ఆస్పిరేషన్స్ ఉంటే బాగా చదవాలా, మంచి ఉద్యోగం కావాలా, ఒక మంచి పేరు తెచ్చుకోవాలా అని ఉంటుంది. అది అందరికీ ఉండేది. కాకపోతే పిల్లలను హ్యాండిల్ చేయడంలో ఏమవుతుందంటే ఒక్కోసారి మనము సరిగా హ్యాండిల్ చేయలేము. ఫస్ట్ విషయం ఏంటంటే పిల్లవాడు మనల్ని అనుకరిస్తాడు. మీరు బాగా స్టడీ చేయండి, వాళ్ళ నాన్నను అమ్మను అనుకరిస్తారు. ఇప్పుడు డ్రెస్ స్టైల్ కానీ లేకుంటే మాట్లాడే విధానం కానీ ఖచ్చితంగా పేరెంట్స్ని అనుసరిస్తారు. సో కాబట్టి పేరెంట్స్కు చాలా బాధ్యత ఉంది. విద్యార్థి మన దగ్గర ఉన్నటువంటి అబ్బాయి బాగా రావాలా కోరిక మనకు ఉండొచ్చు, కానీ మన ప్రవర్తన విద్యార్థి మీద చాలా పడుతుంది. కాబట్టి పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ కానించి మనం ప్రవర్తించే తీరు కానీ బాగా ఉండాలి. ఆ విద్యార్థిని బాధ పెట్టేటట్టుగా, పిల్లలను బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు అనమాట. ఎంకరేజ్ చేసేటట్టుగానే ఉండాలి, కానీ వాడిని ప్రతిసారి తిట్టడము, లేకపోతే ఇంతకు మామూలుగా మదర్ ఫాదర్ కూడా పిల్లల మీద కొట్లాడుకోవడము, ఇవన్నీ వాళ్ళ మీద తెలియకుండానే ఇంపాక్ట్ చేస్తాయి. పిల్లోనికి ఏం పట్టించుకోవట్లే అనుకుంటుంటారు, కానీ బట్ చూస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. కొట్లాడుకున్నారనుకోండి, తెలియకుండానే ఆ అబ్బాయికి మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈవెన్ అమ్మ కడుపులో పెరిగేటప్పుడే
పేరెంట్స్ కింద కొట్లాడినారనుకోండి అప్పుడే ఇంపాక్ట్ పడుతుంది అని. అంటే బయటికి రాకముందే, ప్రపంచం చూడకముందే, కడుపులో ఉన్నప్పుడే, ఆ పెరిగేటప్పుడే కొట్లాడినా కానీ ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది అని చెప్తుంది. కాబట్టి పేరెంట్స్గా మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు కూడా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్నే ఏర్పరచాలి. సార్ చెప్పినట్లుగా రెస్పెక్ట్ ఇచ్చేది కూడా నేర్పించాలి. సో ఇంతకుముందు మా సార్ వాళ్ళు చెప్పేది చదువు సంస్కారము చదువు ఉంది కానీ వీళ్ళకి సంస్కారం లేదు, సంస్కారం నేర్పించాలనేవాళ్ళు. సంస్కారం అంటే రెస్పెక్టే. అంటే మన పక్కన వాళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళను మన పేరెంట్ తక్కువగా మాట్లాడి అనుకోండి, ఎగతాలుగా మాట్లాడి అనుకోండి, ఇంట్లో పిల్లలు కూడా ఎగతాలుగానే మైండ్ ఏర్పరచుకుంటారు. లేకపోతే ప్రతిదాన్ని మనము అగ్రెసివ్గా లేకుంటే మన ఎనిమిగా ప్రొజెక్ట్ చేసినాం అనుకోండి, విద్యార్థులు కూడా ఎనిమిగానే అనుకుంటారు. అట్లా కాకుండా రెస్పెక్ట్ నేర్పించాలి వాళ్ళకు. అంటే విద్యార్థి దశ నుంచే రావాలి అది. అంటే సంస్కారం అనేది విద్యార్థి దశ నుంచే రావాలి. అది ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి. ఇంట్లోనే మనము ప్రాపర్ బిహేవియర్ నేర్పించినామనుకోండి, నో డౌట్ ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. సో పేరెంట్గా చాలా బాధ్యత ఉంది. ఇంకొకటి నేను ఈ మధ్య ఒకటి నారాయణ కాలేజీలో ఒకటి చూశాను, అబ్బాయి మేడ మీద నుంచి కిందికి దూకినాడు. కారణం ఏమై ఉంటుందంటే వాడు విపరీతమైన స్ట్రెస్ కన్నా లోన్ అయి ఉండాలి, కాలేజీలోనా లేదా పేరెంట్స్ నుంచి అయినా స్ట్రెస్కి లోన్ అయి ఉండాలి. ఆస్పిరేషన్స్ మంచివే పేరెంట్స్వి, కాకపోతే అబ్బాయి కెపాసిటీ ఏమి, చదువుతాడా లేడా, ఇవి కూడా ఆలోచించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో టాప్ బ్యాచ్ కాకుండా కొద్దిగా సరిగా చదవలేని పిల్లలు అనమాట, నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, జస్ట్ పాస్ అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ కాకుండా, సెకండ్ క్లాస్ కాకుండా, థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్లో. వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళకి తెలుసు మా కెపాసిటీ ఇంతే అని. వాళ్ళు లాంగ్వేజెస్ తీసుకున్నారు, ఒకరు హిందీ ఒకరు తెలుగు తీసుకున్నారు అన్నమాట డిగ్రీలో, లిటరేచర్ ఆర్ట్స్ కాలేజ్లో. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అయినారు, ప్రిన్సిపల్స్గా ఉన్నారు ప్రజెంట్. మ్యాథ్స్ తీసుకున్నాం మేము, మ్యాథ్స్ బయాలజీ తీసుకున్న వాళ్ళు వాళ్ళకన్నా తక్కువ ర్యాంక్లోనే ఉన్నారు. కారణం ఏంటంటే సరిగా చదువుని వాడు ఎంపీసీ తీసుకోవాలా లేకుంటే బైపీసీ తీసుకోవాలా, దాంట్లోనే ఏదో సాధించాలనుకోవడం పెద్ద పొరపాటు. ఏ కెపాసిటీ ఉన్న వాళ్ళు అది తీసుకొని దాంట్లోనే అచీవ్ కావచ్చు, చాలా ఉన్నాయి అట్లా. సో కాబట్టి మనము పిల్లవాని యొక్క కెపాసిటీ ఏంది, వాడు దేనికి సూట్ అవుతాడు అనేది కూడా పేరెంట్స్ బాగా ఆలోచించాలి. ఆలోచిస్తేనే ఏమవుతుందంటే సక్సెస్ అవుతాం. లేదు వాని కెపాసిటీ లేదు కానీ కోరికలు విపరీతంగా ఉన్నాయి, ఫెయిల్యూర్ అవుతాం. వాడి కెపాసిటీలోనే గొప్ప గొప్ప గోల్స్ సాధించడానికి అవకాశం ఉంది కానీ దాన్ని మర్చిపోతాం అనమాట. ఇక్కడ కామెడీలో గౌసియా అనే ఒక అమ్మాయి మా స్టూడెంటే, ఆ అమ్మాయి కూడా అంతే, బాగా చదువుతుంది, బయాలజీ తీసుకుంది, నీట్ రాలేదు. నీట్ రాకపోతే ఏం చేసిందంటే హిందీ బాగా చదువుతుంది అమ్మాయి, ఎక్సలెంట్. హిందీ తీసుకుంది డిగ్రీలో, హిందీ తీసుకొని బీఈడి చేసింది, హెచ్బిడి చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా ఉంది. ఒక 5 yearsలో కామెడీ హెడ్ మాస్టర్ అయ్యారు అమ్మాయి. సో కాబట్టి ఇప్పుడు బయాలజీ తీసుకున్నాం, నీట్ రాలేదు, ఆర్ట్తోనే లైఫ్ ముగించవల్ల. మన కెపాసిటీని మనం దేంట్లో మాస్టర్గా ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో మాస్టర్గా ఉన్నాం, దాంట్లోనే అచీవ్ కావచ్చు. లేదు అమ్మాయి అక్కడే కుంగిపోయి నాకు ఎంబీబీఎస్ రాలేదు, మా ఫ్రెండ్స్ అంతా ఎంబీఎస్ తీసుకొని ఇంజనీరింగ్ అయిపోయినారని ఏడ్చుకుంటూ ఉంటుంది అనుకోండి, ఏం సాధించలేదు. సో కాబట్టి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలను స్టడీ చేయండి, ఎక్కడ లోపం ఉందో కనుక్కోండి, ఎంకరేజ్ చేయండి, మంచి సంస్కారాన్ని నేర్పించండి. ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడో ఆ ఏరియాలోనే సక్సెస్ అవుతాడు. స్ట్రాంగ్ లేని ఏరియాను అని అప్పచెప్పి ఎక్కువ హెరాస్ చేసి మానసికంగా కుంగిపోయే కన్నా ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నాడో అదే ఇవ్వాలి వాళ్ళకి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు ఏరోప్లేన్ కనుక్కున్న వాళ్ళు రైట్ బ్రదర్స్, వాళ్ళు అకాడమిక్స్లో పెద్దగా లేరు. దేంట్లో ఉన్నారంటే సైకిల్ రిపేర్ చేసే దాంట్లో బాగున్నారు యాక్టివ్గా, అదే బేస్ చేసుకొని ఏరోప్లేన్ కనుక్కున్నారు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ దాంట్లో మాస్టర్గా ఉన్నాడో, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడో దాంట్లోనే వాళ్ళు అచీవ్ అవుతారు. సో ఇంట్రెస్ట్ లేని దాంట్లో లేకపోతే సరిగా పర్ఫామ్ చేయని దానికి మనం విపరీతమైన బర్డన్ వేస్తే వాడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో
మనం చెప్పలేం. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఆ అబ్బాయి భవిష్యత్తు ఇంపార్టెంట్. బయట కొన్ని నడుస్తుంటాయి, మావాడు సాఫ్ట్వేర్ అంటాడు, అమెరికాలో ఉన్నాడు అంటాడు, మావాడు ఏఐలో ఉన్నాడు అంటుంటారు, నడుస్తుంటాయి అవన్నీ. సమాజంలో కొన్ని క్రేజీ థింగ్స్ నడుస్తుంటాయి. ఆ క్రేజీ థింగ్స్ మనకు అవసరం లే. ప్రాక్టికల్ రియాలిటీ ఇంపార్టెంట్. మనము మన కెపాసిటీ మనం ఏం అచీవ్ కాగలం, దాంట్లోనే సక్సెస్ ఉంది. చాలా మంది ఇట్లా క్రేజీలో మోజులో పడి చాలా డబ్బులు ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా నష్టపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. సో క్రేజీగా ఉండొద్దండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. అల్టిమేట్గా పిల్లవాడు సక్సెస్ కావడం ఇంపార్టెంట్, మంచి జీవితంలో బాగా ఉండడం ఇంపార్టెంట్. అది మాత్రమే మనసులో పెట్టుకోండి, ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు కూడా అధైర్యం పరిచే మాటలు మాట్లాడొద్దండి, ధైర్యాన్ని మాత్రమే నింపండి. అధైర్యంగా నీకు చేత కాదు అంతే అనే మాటలు మాట్లాడొద్దండి. ఎప్పుడు కూడా ఏదన్నా ఒకటి ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది ఒకసారి నువ్వే పరిశీలించుకో అని చెప్పే విధంగా ఉండాలి. ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వస్తేనే ప్రీతంగా తిట్టేయడము, వాడి మనసు గాయపరిచే కన్నా కూడా ఆ ఫెయిల్యూర్కి కారణం ఏందో కనుక్కోమని కనుక మనం ప్రశ్నించినాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని నెక్స్ట్ సక్సెస్ అవుతారు. లేకపోతే ఏదో ఒక కారణం వెతుకున్నారనుకోండి, లేకపోతే ఏదో ఒక కారణం వెతుకుతే ఆ కారణంలోనే ఉండిపోతారు. కాబట్టి సో పేరెంట్స్గా వాళ్ళని హర్ట్ చేయొద్దండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో ధైర్యాన్ని నింపండి, రెస్పెక్ట్, నైబర్స్ కానీ లేకపోతే తోటి విద్యార్థుల మధ్య రెస్పెక్టే నేర్పించండి. కాబట్టి పేరెంట్స్కి చాలా బాధ్యత ఉంది, ఆ బాధ్యతాయుతంగానే నడవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ గురించి చెప్దాం అనుకున్నాను రా నేను. మన స్కూల్ గుడ్ షెపర్డ్ స్కూల్. సో గుడ్ షెపర్డ్ స్కూల్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ద స్కూల్ విత్ విజన్ అని ఉంటుంది. ద స్కూల్ విత్ విజన్ అని. తాడపత్రి స్కూల్ చూసినామనుకోండి, కమ్ లెట్ us బిల్డ్ నాలెడ్జ్ సొసైటీ అని ఒక స్లోగన్ ఉంటుంది. సో స్కూల్ యొక్క విద్యార్థి ఇక్కడ చదువుతున్నది ఎక్కడైనా సరే విద్యార్థి డెవలప్ కావాలంటే స్కూల్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే స్కూల్ ఏదో ఉద్యోగం లేకుండా స్టార్ట్ చేసినారనుకోండి, జస్ట్ నిరుద్యోగ వృత్తి మాత్రం ఉంటుంది స్కూల్. అట్లా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చుకోవడానికి స్కూల్ స్టార్ట్ చేయలేదు, కానీ స్కూల్ హ్యాస్ ద విజన్. ఆ విజన్ ఏంటంటే స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఒక మంచి పౌరుడిగా ఉండాలి, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే విజన్తో స్టార్ట్ చేయబడింది అనమాట. ఈ మీరు గమనిస్తే స్కూల్ విజన్ మనకు ఎక్కడ కనిపిస్తుందంటే మనం ఫాలో అయ్యే సిలబస్లో కనిపిస్తుంది. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఫాలో అయ్యే బుక్స్ ఒకసారి చూడండి. పేరెంట్స్ చూడొచ్చు, విద్యార్థులు కూడా చూడొచ్చు. కంపేర్ చేయండి, ఇంకా వేరే స్కూల్స్లో ఉన్న బుక్స్ మన బుక్స్ కంపేర్ చేయండి. అప్పుడు స్కూల్ విజన్ కనిపిస్తుంది. ఎలా డిజైన్ చేసినామనేది మన బుక్స్, అంటే బుక్స్లో ఉండేదే విద్యార్థి నేర్చుకుంటాడు, బుక్స్లో ఉండేదే టీచర్లు చెప్తారు, అంటే సిలబస్లో ఉండేదే నేర్చుకుంటారు. మీరు చూస్తే ద ఫెంటాస్టిక్ డిజైన్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చూస్తే మ్యాథ్స్ నాకు బాగా నచ్చిన దీనిలో బుక్స్లో ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఫెంటాస్టిక్గా డిజైన్ చేసినారు. నేను ఈ గోయల్ వాళ్ళతో సార్తో కూడా మాట్లాడినాను. వాళ్ళు స్పెషల్ పర్సన్స్తో బుక్స్ రాపించినారు. చాలా క్లారిటీ ఉంది. ఎంత క్లారిటీ ఉన్నాయంటే బుక్స్ అంత బాగున్నాయి. సో ఈ ఇంటిగ్రేట్ చేసినారనమాట. తెలుగు చాలా బాగుంది. ఇంగ్లీష్లో మామూలు సబ్జెక్ట్ కాకుండా గ్రామర్ ఉంది కదా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా. సో ఇంగ్లీష్ గ్రామర్ నేను చూస్తే చాలా చాలా బాగుంది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మరి బాగా చదవండి. మన బుక్స్ కాదు, బయట రెఫరెన్స్ బుక్స్ అవసరం లేదనుకుంటున్నాను నేను. ఇప్పుడున్న బుక్స్ మీరు జీవితాంతము లైబ్రరీలో పెట్టుకోండి. ఎందుకంటే ఏ చిన్నది కావాలన్నా, ఏ చిన్న విషయం క్లారిఫికేషన్ కావాలన్నా విత్ డయాగ్రామ్స్ ఇచ్చినారు. ఎస్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ
మ్యాథ్స్ అండ్ బయాలజీ. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతారు, రాసిన వాళ్ళని అడగండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ మన టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తున్నారు, యాజ్ ఇట్ ఈస్. కాబట్టి స్కూల్ విజన్ బుక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే మన బుక్స్ ఎవరికి అమ్మొద్దండి, లేకుంటే దానం చేయొద్దండి. మీ దగ్గరే ఉంటే మంచిది. ఒక లైబ్రరీ మెయింటైన్ చేయండి, చేయాలి కూడా. నా బుక్స్ 10th క్లాస్ బుక్స్ నా దగ్గర ఇప్పటికి ఉన్నాయి, ఇంటర్మీడియట్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి, డిగ్రీ బుక్స్ నా దగ్గర ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. సో మీరు కూడా మీ బుక్స్ ఎవరికి అమ్మొద్దండి, ఆ బుక్స్ పెట్టుకోండి, ఎందుకంటే అంత మంచి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. సో కాబట్టి స్కూల్ విజన్ మనకు బుక్స్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సాగర్ సార్ గురించి చెప్పాలా. సాగర్ సార్కు ఆయన కూడా ఒక ఓన్ విజన్ ఉంది. ఎక్కడ కూడా ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే అంత సిస్టమేటిక్గా డిజైన్ చేసినాడు. మనం టూర్ పోయినప్పుడు కూడా గమనించిన ఓన్లీ అకాడమిక్ సైడ్ అనేమో అనుకున్నాను, టూర్లో కూడా ఒక సిస్టమేటిక్గా ఒక సీటింగ్ అరేంజ్మెంట్ బాగుంచి నీట్గా ఎక్కడ నేను చూడలేదు. ఇది మామూలుగా టూర్ పోతే ఎక్కడ ఒకసారి కూర్చొని అంటారా, అట్లా లేదు. ఎవ్రీథింగ్ డిజైన్డ్, ఎవ్రీథింగ్ ఎవరు ఏ ప్లేస్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం కదా అని. సో ఒక సాగర్ సార్ కూడా మంచిగా సిలబస్ ఎప్పుడైపోవాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలా, మళ్ళీ ఐఐటి ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలా, ఇవన్నీ కూడా నీట్గా డిజైన్ చేయబడింది. అంటే బుక్స్ బాగున్నాయి, మేనేజ్మెంట్ బాగుంది, అలాగే హార్డ్ వర్కింగ్ టీచర్స్ కూడా ఉన్నారు మనకు. ప్రతి ఒక్క టీచర్ కూడా అందరూ కూడా వడపోసి అందరికీ డెమో చూసి తీసుకున్న టీచర్స్. కాబట్టి సో దాంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ సాధించినాం. ఏం సాధించినాం? మండల్ తాడిపత్రి మున్సిపాలిటీ ఫస్ట్ మనమే, తెలుసా అది? కాబట్టి ఒక క్లాప్ కొట్టండిగా. సో ఈ ఘనత సాధించిన ప్రతి టీచర్, మేనేజ్మెంట్, మనం వాడుతున్న సిలబస్ అందరికీ క్రెడిట్ దక్కుతుంది. ఎస్పెషలీ పేరెంట్స్ కూడా. ఎందుకంటే మనకు నైట్ ఎంత వరకు ఉన్నాయి? 3 hours, 8 వరకు అందరూ వస్తారు. అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంది. సో అందరూ కలిస్తేనే రా సక్సెస్. ఒకరి చేతిలో ఏముండదు. ఓన్లీ నేను ఒక్కరిని చదువుకుంటా అని స్టూడెంట్స్ అన్నా ఏముండదు. నేను బాగా చెప్పుకొని నా విషయం నేను పోతాను టీచర్స్ అనుకున్నా కుదరదు. నేను ఒక్కరినే ప్రిన్సిపల్ అన్నీ చేయగలను అనుకున్నా కుదరదు. పేరెంట్స్ ఒకరు ఏముందిలే స్టడీ అవర్స్ అని ఇంటి దగ్గర కూర్చోబెట్టినా కానీ సక్సెస్ రాదు. ఇది కలెక్టివ్గా అందరూ కలిసి ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తేనే సక్సెస్ వచ్చేది. ఆ సక్సెస్ ఆల్రెడీ అచీవ్ అయినాము, ఇప్పుడు కూడా అచీవ్ అవుతారు అని నేను అనుకుంటున్నాను, బలంగా నమ్ముతున్నాను. మరి చేస్తారా? వి విల్ ట్రై. మనం బాగా ప్రయత్నం చేస్తాం, బ్లెస్ చేసేది దేవుడే. సో మన ప్రయత్నం లోపం అయితే ఇంతవరకు లేదు. ఇప్పుడు కూడా స్టడీ కొనసాగుతున్నాయి కదా, కొనసాగుతున్నాయి. అదే రిజల్ట్లోనే వెళ్తున్నాం. సో చూద్దాం. రిజల్ట్ రోజు బాగా చదవండి, ధైర్యంగా రాయండి ఎగ్జామ్స్, నిరుత్సాహపడదండి. అక్కడ ఎన్విరాన్మెంట్ ఎక్కడనే ఉండని. ఒకసారి ఎగ్జామ్స్ ఇంత చదివి రాస్తే చూసి రాస్తున్నారు సార్, నాకు వాళ్ళకి తేడా అయింది అనేది. సో తేడా ఎప్పుడు కనిపిస్తుంది? ఇంటర్లో కనపడుతుంది. ఇంటర్లో నీట్ రాసినప్పుడు, ఎంసెట్ రాసినప్పుడు వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టినాడు, వానితో కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఆడు మ్యానిపులేషన్ జరిగింది కాబట్టి ఎక్కువ వచ్చినా కానీ కనీసం ఎంసెట్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. లాస్ట్ ఇయర్ మేము కాపీలు జరగలేదు, కానీ సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనం ఏం చెప్పలేము. ఎలా ఉన్నా మీరేమి ధైర్యంగానే ఎగ్జామ్స్ రాయండి, ఓకేనా? రైట్. మీ గురించి మాట్లాడదాం అనుకున్నారా? మీకు కొన్ని వర్డ్స్ విద్యార్థులకు మీకే ఎక్స్పెషల్. సో మీకు ఒక గోల్ ఉండాలమ్మా. చాలా మంది ఏమవుతారు అని అడిగినామనుకోండి, ఎక్కువ మెజార్టీ మన స్కూల్ కాదు బయట నేను అడుగుతుంటాను, ఏమో సార్ ఏం తెలుసు మాకు అంటారు. ఏమైతే ఏం తెలుసు అన్నారనుకోండి, ఏం కాలేడు వాడు. సో గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్మెంట్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అది అవుతామో కాదు, అది వేరే విషయం.
సో అది డాక్టర్ అనుకుంటారా, ఇంజనీర్ అనుకుంటారా, లాయర్ అనుకుంటారా, జడ్జి అనుకుంటారా. నేను ఒక నడితే జడ్జి అని కూడా చెప్పినట్టున్నారు. అది మీ యాంబిషన్. మంచి లెక్చరర్ కావాలనుకోవచ్చు, ఖచ్చితంగా యాంబిషన్ ఉండాలి. యాంబిషన్ లేదనుకోండి ఏం జరుగుతుంది, ఏం సాధించలేరు. మీకు చదవాలని కూడా అనిపించదు. కాబట్టి విద్యార్థులుగా మీకు ఖచ్చితంగా ఒక యాంబిషన్ ఉండాలి. చరిత్రలో ప్రపంచాన్ని జయించింది ఫస్ట్ ఎవరు తెలుసా? అలెగ్జాండర్ ఫస్ట్ ప్రపంచాన్ని జయించినాడు. కారణం తెలుసా? ఏం కారణం? అతను ఒక్కడే ఎందుకు జయించినాడు? అంతకన్నా పెద్ద సైన్యం మన ఇండియాలో ఉంది, అందరికన్నా ఎక్కువ మన దగ్గర సైన్యం ఉంది. కానీ మనం ప్రపంచాన్ని జయించాలని అనుకోలే అప్పుడున్న వాళ్ళు. కానీ తక్కువే మొత్తం బార్డర్, ప్రపంచం యొక్క అంచు వరకు నేను జయించాలనుకున్నాడు. అట్లాగే జయించినాడు. సో యాంబిషన్ లేదనుకో గ్రీక్ లో నిండిపోయేవాడు. మళ్ళీ సార్ చెప్పండి, మీరు కూడా చెప్పాలి. అది మీకు ఉండాలి యాంబిషన్. ఏముండాలి? రెండోది గుర్తు పెట్టుకున్నామా జీవితంలో. మనం ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. రెండోది క్యూరియాసిటీ. ఏమి? క్యూరియాసిటీ అంటే ఏమి? క్యూరియాసిటీ అంటే ఏదైనా తెలుసుకోవాలి, కొత్త విషయం అని అనుకోవాలి. కొత్త విషయం తెలుసుకోవాలనేది ఒక తప్పని ఉండాలి. నాకు ఏం సంబంధం లేదు ప్రపంచంతో అంటే ఆడే ఉండిపోదాం, రైట్? సో క్యూరియాసిటీ కూడా ఉండాలి. మొన్న ఎలన్ మస్క్ ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఎలన్ మస్క్ అంటే తెలుసా? ఎలన్ మస్క్ తెలుసు కదా, ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 కోటీశ్వరుడు ఆయన. మీకు తెలుసో తెలుదో, ఆయన పెద్దగా చదువుకోలేదు. బట్ వాళ్ళ తాతతో పాటు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రావెల్ పోయేటోడంట. వాళ్ళ తాత జియాలజిస్ట్ అనమాట. జియాలజిస్ట్ పోయి అక్కడున్న రాక్స్, సాయిల్స్ శాంపుల్ తీసుకొని దాంట్లో క్యూరియాసిటీ పెంచినాడంట ఎలన్ మస్క్. అట్లా ఆ క్యూరియాసిటీ వల్ల అతనికి క్రియేటివిటీ డెవలప్ అయ్యి నేను ఇది చేశానని చెప్పినాను. కాబట్టి క్యూరియాసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవాలనే లేదనుకోండి ఏం తెలుసుకోలేరు. సో కొత్త విషయాలు తెలుసుకోవాలని మీకు క్యూరియాసిటీ ఉంటే అన్ని సబ్జెక్టులు అవుతాయి, రైట్? సో రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి యాంబిషన్, 2 సో ఈ 2 ఉన్నాయంటే ఏ ఫీల్డ్ అయినా కావాలని కోరుకుంటున్నామా. థ్యాంక్ యూ. Thank you, sir, for your wonderful speech.